హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మిస్సుని. మనమైతే ఇప్పుడు విజయవాడ న్యూ ఆర్ఆర్పేటలో అయితే ఉన్నాం. మనకు తెలిసిన విషయమే, ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్న ప్రజలు డయేరియాతో ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పైగా కూడా ఇక్కడ ప్రజలు డయేరియా అయితే సోకిందనమాట. వాళ్ళని సురక్షితంగా చూసుకోవడం కోసం అధికారులు మెడికల్ క్యాంప్ను కూడా అరేంజ్ చేశారు. అండ్ ఈ డయేరియా కూడా వాటర్ కలుషితం అవ్వడం వల్ల వాళ్ళు సోకిందని మనకు అధికారులు చెప్తున్నారు. సో ఈ వాటర్ శాంపిల్స్ని తీసుకెళ్లి ల్యాబ్ టెస్టింగ్ ఇలా వాళ్ళు చేసే ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అండ్ ఈ వాటర్ పొల్యూషన్ వల్ల వాళ్ళకి తాగునీరు సరఫరా జరుగుతుందన్నమాట. వీధుల్లో కూడా తాగునీరు వాళ్ళకి అందిస్తున్నారు ఇక్కడ ఆర్ఆర్పేటలో అధికారులు. అండ్ వీళ్ళని పరామర్శించడానికి వివిధ పార్టీల అధికారులు వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ కూడా వెళ్తున్నారు. సో మనకున్న సమాచారం ప్రకారం కొంతమంది ఇక్కడ మన మెడికల్ క్యాంప్లో కూడా చికిత్స తీసుకుంటున్నారు. అసలు ఈ వాటర్ ఎలా పొల్యూట్ అయింది, ఈ శాంపిల్స్ అన్నీ కూడా అధికారులు తీసుకెళ్ళి వాళ్ళు దానికి సంబంధించి అన్నీ కూడా చూసుకుంటున్నారు. కానీ దీనికి కారణం ఏంటో ఇంకా తెలియలేదన్నమాట. మరిన్ని వివరాలు మన ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. మీ పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ? ఏం పరిస్థితి అండి, ఇప్పుడు 4 రోజుల నుంచి నీళ్ళు కూడా బాగోట్లేదు. ఒంట్లో ఆ నీళ్ళు మాకు తెలియక ముందు ఆ నీళ్ళు ఓడాము. ఓనికంచి దురదలు, ఒక్కొక్కరికి దగ్గులు, జ్వరాలు, జలుబులు, తలకాయ నొప్పులు, ఎవులు కాలే మూల పడిపోతున్నారు. ఇప్పుడు 3 రోజుల నుంచి నీళ్ళు ట్యాంకీలు వస్తున్నాయి, వాటర్ అయ్యే తాగడానికి వండుకోవడానికి. మరి అవి పోసుకుంటే రోగాలు వస్తున్నాయి, దురదలు కూడా గజ్జి అవన్నీ లాగా వస్తున్నాయి. అంటే అధికారులు మీకు సప్లై చేసిన వాటరే మీరు ఇప్పుడు ఇంట్లో వాడుకుంటున్నారా? దేనికైనా వాడుకోవడానికే. ఇంకా మరి బట్టలకి, స్నానాలకి అన్నిటికీ ఆ ట్యాంకీ నీళ్ళే. కానీ ఒక్కొక్కరికి జ్వరాలు ఎక్కువైపోయినాయి. మా పిల్లలతో ఏమైపోతున్నాయో మా భయం మాకు వేస్తుంది అనమాట. దేనికి ప్రాబ్లం అయిందో మాకే అర్థం అవ్వట్లేదు. అసలు భయంగా తిరుగుతున్నాం మేము. ఏం చెప్తున్నారండి అధికారులు? మీ దగ్గరికి వస్తున్నారా? అంటే సమీక్షిస్తున్నారా? ఎలా ఉన్నారు ఏంటి అని? ఎవరు రావట్లేదండి. వస్తున్నారు, నీళ్ళ ట్యాంకీలు ఇస్తున్నారు, వాటర్ పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంట్లో ఎవరైనా బాగోలేదా అని ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారా? ఎవరు రాలేదండి. వస్తే ఎవరికైనా సీరియస్ అయితే యాంప్లీస్ వస్తుంది, తీసుకొని వెళ్తున్నారు, తగ్గినాయి అని అంటున్నారు. కానీ ఇంతవరకు మా సందులోకి ఒక్కరు రాలేదు. మా బాధ ఏదో హాస్పిటల్కి తిరుగుతున్నాం, మందులు ఓడుతున్నాం, చేస్తున్నాం, కానీ మనుషులు ఎత్తరట్లేదు పైకి. ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. సో ఇంట్లో ఎవరికైనా బాగోపోయినా, మీ సందులో ఎవరికైనా బాగోపోయినా వెళ్తున్నారా? వాళ్ళు ఉపయోగించుకుంటుందండి. మాకు ఎక్కడ అసలు తెలియక మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాం. ఎక్కడ అనేది మాకు తెలియక మందులు ఇయ్యేది వెళ్తున్నాం. రాత్రి ఈ అమ్మాయికి బాగాలేదు 3 రోజుల నుంచి. మా ఆయన గారికి అస్సలు లేకట్లేదు, జ్వరాలు, జలుబులు, దగ్గులు. అసలు అసలు ఎందుకు వస్తుందో మాకు అర్థం. నీళ్ళు ప్రాబ్లం ఏంటో మాకు తెలియట్లేదు. నీళ్ళు ప్రాబ్లం అని మీకు చెప్తున్నారా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు అధికారులు? ఎలాంటిది ఏమో, ఇప్పుడు నీళ్ళు బట్టే వస్తున్నాయి అని అంటున్నారు. ఇగో నీళ్ళు ఎర్రగా వస్తున్నాయి, ఆ నీళ్ళు బట్టే వస్తున్నాయి అని అంటున్నారు. కానీ మాకు ఏది వచ్చినా సరే, ఏది ఇక్కడ జరిగినా సరే మా సందులోకి ఒక్కళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. మా ఇంటికాసే ఈ సందులోకే చూసేవాళ్ళు లేరు. అది మా బాధలే మీరు పడండి అని అంటారు, కానీ ఒక్కళ్ళు వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. వరదలు అప్పుడు కానీ ఏమైనా సరే పేట మొత్తం ఇచ్చారు, కానీ మా సందులో ఒక బియ్యం బస్తా కూడా మాకు ఇవ్వలేదు ఎవరు. అది గానే ఉంది. బయటికి వెళ్ళాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా మరి పనులు చేసుకుంటే కానీ మా ఫోటోలు కావదు. పలానా దేని గురించి మీకు ఇది వచ్చింది ప్రాబ్లం అని చెప్తే కొద్దిగా మేము ఇది అవుతాం. ఇప్పుడు దేని వల్ల వచ్చిందో, వాటర్ వల్ల వచ్చిందో, దేని వల్ల వచ్చిందో తెలియక భయపడుతున్నాం. ఒక దగ్గు వచ్చినా భయపడిపోతున్నాం, తుమ్ము వచ్చినా భయపడిపోతున్నాం. బయటికి పళ్ళకి వెళ్ళాలన్నా భయంగా ఉంది. అంటే సదుపాయాలు చూస్తున్నారు, వాటర్లు అవి అందిస్తున్నారు. కాకపోతే మాకు భయంగానే ఉంది కొంచెం. అది చూడండి. అందరూ నీళ్ళు ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా సప్లై చేస్తారండి అధికారులు? ఇప్పుడు 3 రోజులు బట్టి ఇస్తున్నారమ్మ నీళ్ళు అవి ఇస్తున్నారు. ఇవాళేమో చేతులు కడుక్కోవటానికి వాటికి సబ్బులు అవి ఇది పెనాయిలు, డెటాయిల్ అవన్నీ ఇచ్చారు. వచ్చి చూసుకుంటున్నారా అసలు ఎలా ఉన్నారు ప్రజలు ఏంటి అని? ఎలా ఉన్నాయని వస్తున్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారులేమ్మ. అంటే మీకు ఈ డయేరియా ఎలా సోకిందా అనే ఒక విషయం మీకు అది ఒక్కటి తెలియపరిస్తే దేని వల్ల వచ్చింది అనేది కొంచెం మేము జాగ్రత్త పడతాం. అది ఇప్పుడు చెప్పుకోవటానికి భయంగా ఉంది మాకు. అది ఇంత మట్టుగా ఎవరు ఏం చెప్పట్లేదు. దేని వల్ల వచ్చిందా, వాటర్ వల్ల వచ్చిందా, ఫుడ్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అనేది ఏది చెప్పలేదు ఇంతవరకు మాకు. మీ ఇంట్లో ఎవరికన్నా ఈ ప్రాబ్లంతో ఎవరైనా బాధపడ్డారు? ఏమీ ప్రాబ్లం లేదమ్మా. నాకే కొంచెం దగ్గు జలుబుగా ఉంటే తగ్గింది. అంటే ఏమన్నా మీరు అన్నట్టు దగ్గు కానీ, జలుబు కానీ, విరోచనలు కానీ ఇలాంటి ఏమున్నా సరే మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటున్నారా? జిహెచ్ఎంసీ కానీ హెల్త్ క్యాంప్? ఇక్కడికి వెళ్ళలేదమ్మా. అంతకుముందు మాకు జ్వరంగా ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇప్పుడైతే మేము అక్కడికి ఏమి వెళ్ళలేదు. నిన్న వచ్చి మందులు అవి ఇచ్చారు, వేసుకోమన్నారు. బాగానే ఉందని వేసుకోలేదు. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు కదా, సో అక్కడ మరి అక్కడికి వెళ్ళలేదు. ఇంటికి వచ్చే ఇచ్చారమ్మా ట్యాబ్లెట్లు అన్నీ, ORS ప్యాకెట్లు అన్నీ ఇచ్చారు. ఇక వేసుకోమన్నారు. ORS మట్టుకు కలుపుకున్నాం ఇవాళ తాగుదామని. ట్యాబ్లెట్లు అయితే వేసుకోలేదు, ఎందుకు బాగానే ఉంది కదా అని. బాగోకపోతే వేసుకుంటాం.
బాగానే చూస్తున్నారు, బాగానే ఉంది అంతా. కాకపోతే దేని వల్ల వచ్చిందో మాకు తెలియట్లేదు. అది మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఈ పరిస్థితుల్లో ఇంకా ఇలాంటి చూసుకుంటే బాగుంది ఏమన్నా భయంగా ఉంది కొంచెం. ఎందుకంటే ఇంకా ఏమి చూడాల్సి వస్తుందా, ఏమి వినాల్సి వస్తాయా, జనాలు ఎలా ఉంటారా అని కొద్దిగా భయంగా ఉంది. అది సో ఇక్కడున్న మెడికల్ క్యాంప్లో ఎంతమంది అయితే అడ్మిట్ అయ్యారో, జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉన్నారో, అసలు ఎంతమంది రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళారో, అసలు ఈ డయేరియా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలాగే ఇది సోకిన తర్వాత ఇంట్లో ఉండడం అలాంటి కొన్ని చేస్తూ ఉంటారు కేసెస్, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది అడ్మిట్ అయి ఉన్నారు? సో ఇప్పుడు అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారండి పేషెంట్స్ ఇక్కడ మనకి ఆన్ బెడ్. అలానే జీజీహెచ్లో యాక్టివ్ కేసెస్గా ఒక 71 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి 280 అడ్మిట్ అయినా 208 కేసెస్ ఆర్ ఆల్రెడీ డిశ్చార్జ్డ్, ఆల్రెడీ రికవర్డ్. దే ఆర్ ఇన్ ద హౌస్ అండ్ వీఆర్ ఇన్ ద ఫాలో. అంటే వాళ్ళు వెళ్ళి డిశ్చార్జ్ అయ్యారు. 208 డిశ్చార్జ్ అయినా కూడా ప్రతిరోజు కూడా 21 టీమ్స్తో మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మీరు, అట్లనే మా కమిషనర్ గారు, అట్లనే హెల్త్ మినిస్టర్ గారు అందరి ఆదేశాలతో మేము ఇక్కడ ఇంతమంది సిబ్బందితో మెడికల్ క్యాంప్ను ఇక్కడ కండక్ట్ చేస్తూ 24/7 అందరితో ఉంటూ ఫాలోఅప్ కేసెస్ను కూడా ఇంటింటికి వెళ్ళి ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎలా ఉంది, డిశ్చార్జ్ అయిన కేసులు ఎలా ఉంది, మళ్ళీ వాళ్ళకైనా మోషన్స్ అయినాయా, వాళ్ళ ఎలా కండిషన్ ఉంది అని కూడా కనుక్కొని, ఒకవేళ ఎవరికన్నా అట్లాంటి మోషన్స్ అయితే వెళ్ళిన మా ఏఎన్ఎం వెంటనే మాకు ఇక్కడికి కాల్ చేస్తారు. ఒక సూపర్వైజర్ ఉంటారు. అప్పుడు ఆ సూపర్వైజరు వాళ్ళు నడవగలిగి మామూలుగా వచ్చి రాగలిగితే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. లేదా మళ్ళీ మేము 108 కానీ చిన్న వెహికల్ ఒకటి ఇక్కడ ఉన్నాయి మాకు, ఆ వెహికల్తో పంపించి మళ్ళీ వాళ్ళకి రిపోర్టింగ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఎల్లి కేసులు ఇవి కూడా మళ్ళీ రెండోసారి అక్కడ నుంచి వెళ్ళి రాలేదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అడ్మిట్ అన్నాడు, కొంచెంసేపు అమ్మ ఏముందిలేమ్మా, పిల్లలు ఏడుస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, రాత్రి ఇంట్లో ఉండి మళ్ళీ ఉదయం వస్తాం అని ఇంటి ఎదురుగానే కాబట్టి వాళ్ళు వెళ్ళి మామూలుగా ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు ఉండి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ 12వ తేదీ చూస్తే మాకు 89 కేసులు అదే రోజు వచ్చాయి ఎక్కువ. 13 నిన్న చూస్తే 29. ఒక్కసారి అర్థం చేసుకోండి, 1289 అయితే 13 29 ఎంత గ్రాస్ చేంజ్ వచ్చిందా అన్నది. ఈరోజు వస్తే ఇప్పటికి 15 కేసులే అక్కడ కానీ ఇక్కడ కానీ. సో అంటే ఈ కేసెస్ అనేది మనకి ఇప్పుడు తగ్గుతుంది. విరులెన్స్ ఆఫ్ ది ఆర్గానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వరుసగా చూసుకుంటే స్పైక్ తగ్గుతుంది కాబట్టి ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా మనం కంట్రోలింగ్ స్టేజ్, ఇప్పుడు కూడా మా కంట్రోల్లోనే ఉంది, బట్ అది కూడా ఇంకా కంట్రోల్ స్టేజ్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అది కూడా సో ఎవరు ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవెన్ మన ఆనరబుల్ సీఎం గారు కూడా కలెక్టర్స్ దగ్గర నుంచి హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి నిరంతరం ఎలా ఉంది అనేది ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొని సమీక్షలు నిర్వహించి, అలానే డిస్ట్రిక్ట్ యంత్రాంగము, అలానే స్టేట్ యంత్రాంగము, అలానే జిల్లాలో ఉన్న మెడికల్ ఒక డిపార్ట్మెంటే కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని, మా ఆనరబుల్ సిఎస్ గారు కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని నిరంతరం ఇక్కడ చేస్తూ కేసెస్ని మేము ఆ రోజు నుంచి వచ్చిన కేసుల నుంచి డ్రాస్టిక్గా ఇప్పుడు స్పైక్ డిక్రీజ్ అవుతూ స్టేజ్కి రావడం జరిగిందండి. సో ప్రజలందరూ కూడా భయపడాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇప్పటికీ కూడా కొంతమంది ఎదురుగానే ఉన్నాం కదా, రాత్రి 2-3 అయితే ఏముందిలే, నీరసం అయితే వెళ్దాము అనుకుని ఉంటున్నారు. ఎందుకంటే ఇది మేము అడుగుతున్నప్పుడు తెలుస్తుంది మాకు. దయచేసి మీరు అందరూ కూడా ఇళ్లలో ఉండకుండా దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకొని వెళ్ళి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అలానే ముందుగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ వాటర్ అయినా తాగండి. చాలామంది ఇప్పుడు మా కలెక్టర్ గారు ఆదేశాలతో అందరికీ కూడా బబుల్స్ ఇచ్చారు, ఆ బబుల్స్ వాటర్ తాగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఏ వాటర్ అయినా కూడా మీరు ఖచ్చితంగా మరగబెట్టి కాచి చల్లార్చి ఆ వాటర్ని మీరు తీసుకుంటే వాటర్ బాండ్ డిసీజ్ అనేది ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి అది ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం, సబ్బుతో శుభ్రపరచుకోవడం మనందరికీ కూడా అలవాటైంది. కోవిడ్ మనకి అలవాటు నేర్పింది, కానీ ఈ మధ్యకాలం మళ్ళీ మర్చిపోయాం. మళ్ళీ అది కూడా అందరూ కూడా మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అమ్మ చేతి వంట అమృతం, ఇది కూడా చాలామంది మర్చిపోయాం. ఎందుకంటే బయటకు వెళ్ళో ఏదో ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో సంథింగ్ ఏదైనా బయట ఎక్కువ హోటల్స్ కావడం, స్విగ్గీకి అలవాటు పడడం, బయట పానీపూరీలు ఇచ్చేసుకోవడం, చిన్న చిన్న చిరుతిండ్లకి పక్కన చిన్న చిన్న బండ్లలో తినడం, ఇవన్నీ తినడం ఇది కాదు. అక్కడ పరిశుభ్రత అనేది ఉందా లేదా అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది అలా లేకుండా ఎక్కడ పడితే అక్కడ తినేసినందువల్ల కూడా దాని మీద కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటించాలని, ఆరోగ్యంగా ఉండాలని
మేమందరం కోరుకుంటున్నాం. సో చూసారు కదా, అధికారులు అయితే ప్రజల్ని ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. నీటిని కూడా సదుపాయం చేస్తున్నారు. సో ఆ వాటర్ని కూడా కాచి చల్లార్చిన తర్వాత తాగమని చెప్పి సూచిస్తున్నారు. చేతులు ప్రాపర్గా కడుక్కోవడం, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోమని అధికారులు చాలా స్పష్టంగా ప్రజలకైతే ఆదేశాలు ఇస్తున్నారు. సో ఇక మనం చూసినట్టయితే ప్రజలతో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ చెప్తున్న ప్రజలు ఎలా చెప్తున్నారు అంటే, కొంతమంది అయితే అన్ని సదుపాయాలు అందుతున్నాయని చెప్తున్నారు. మరి కొంతమంది అసలు అధికారులు వచ్చి మమ్మల్ని చూడట్లేదు, మా పరిస్థితి ఎలా ఉంది అనే ఒక చిన్న ఆలోచన వాళ్ళకి లేదని చెప్తున్నారు. ఈ డయేరియా రావడానికి కారణాలు ఏంటి, అసలు నీళ్ళ వల్లే వస్తుందా, ఫుడ్ వల్లే వస్తుందా అనే విషయము అధికారులు ప్రజలకి స్పష్టత అయితే ఇవ్వట్లేదు. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను న్యూ టీవీ తెలుగు.